వంకాయ స్పెషల్గా ఫ్రై చేస్తున్నాం. అంటే ఏమి వేయట్లేదు, వంకాయ ఫ్రై చేసి కొంచెం గరం మసాలా ఇవన్నీ వేగిన తర్వాత చూడండి వేసేస్తున్నాం. గరం మసాలా, ఉప్పు, కారం వేసి తినేసి పప్పు మామిడికాయలోని నంచుకొని చాలా బాగుంటాయి టేస్ట్గా. పప్పు మామిడికాయకి ఎక్కువైపోతాయి కదండి ఇవి పప్పు మామిడికాయకి, అందుకే కొంచెం కొంచెం మాగే పచ్చళ్ళగా పెడితే నంచుకోవడానికి అప్పటికప్పుడు బాగుంటుంది. మేము ఊరగాయ అప్పుడు వీడియో పెట్టాము, ఆ ఊరగాయ పెట్టగా మిగిలింది ఆవలపిండి, కొంచెం ఆవలపిండి వేస్తే సరిపడా సాల్ట్, కొంచెం మసాలా కారం. అంటే ఇవి కూడా కొత్తిమీర కొన్నా కూడా మసాలాలు ఏమి ఎక్కువ వేసారు కదా, కొంచెం ఉడిపోయింది, కొద్దిగా ఆయిల్, ఇవన్నీ ఇలా కలుపుకొని అన్నం తినే టైంకి కొంచెం పక్కన వేసుకొని నంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఏది ఎక్కువ వేయలే, కొంచెం కొంచెం దానికి సరిపడా పులుపుకి సరిపడా వేసుకుంటే సరి. పప్పు మామిడికాయ వంకాయ ఫ్రై. వంకాయ ఫ్రై అంటే తాలింపు ఉల్లిపాయలు ఏమి వేయదు, ఒట్టు ఆయిల్లో వంకాయ ఫ్రై చేసేసి కొంచెం ఉప్పు కారం కలిపితే బాగుంటుంది. అది ఒక 2 సార్లు చేశాను, బాగుంది, అందుకని మళ్ళీ మీతో పంచుకుందామని ఒకసారి మళ్ళీ వీడియో పెట్టాను. చిన్న కొత్తిమీర, సరిపడా ఉప్పు, సరిపడా కారం, ఇంకేం వేయక్కర్లేదండి. ఇది మామిడికాయ ఇలా ఇడ్లీ పాత్రలు వేసి కూడా పెట్టేసుకుంటే పప్పు తారం పెట్టేసాను, అందులోని మామిడికాయ ఉడబెట్టాను కదా ఇడ్లీ పాత్రలో, అది వేసి కలుపుకొని చాలా బాగుంటుంది టేస్ట్గా. ఈరోజు నేను వండే వంట ఇదే మా విందు.